ఎస్ఐఆర్ ఎంఐఎం వాళ్ళు చేయక వెళ్ళడం ఈ విషయంపై చాలా చాలా లోతుగా విచారణ జరగాలి. మీలాంటి వాళ్ళని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి. ఏం కాదు బ్రదర్, తెలంగాణలో నాకు ఒక నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు ఇక 100% నాకు నమ్మకం వచ్చేసింది. ఇక నా ఒకటే ఒక నమ్మకం ఒక ఆయన మీద ఉన్నది. మళ్ళీ ఆయన ఏమన్నా చేస్తే నాకు నమ్మకం ఉన్నది. ఆయన కూడా ఈ దరిద్రులతో నాకెందుకు అని చెప్పి ఊకున్నాడు అనుకో, ఇక అది మారదు. ఇక మనం మనసు చంపుకొని ఉండలేము. దాని బదులు మనం సైలెంట్ కావాలి. కాకపోతే వీళ్ళని మాత్రం ఏరుతా, అది మాత్రం పక్క. వీళ్ళకు మాత్రం మామూలుగా ఉండదు. ఇక వీళ్ళ హీన చరిత్ర బయటికి తీస్తా ఒక్కొక్కటిది తెలంగాణ బీజేపీలో. ఇది మాత్రం పక్క. ఇంతమంది కార్యకర్తల ఉసురు ఇక ఏడుదాకైతే అడదాకా కావాలి. సీరియస్గా చెప్తాను. ఎంఐఎం ఓడితో ప్రాబ్లమే లేదు బ్రదర్. మన ఇంటోడే మనకు ఆడు పైసలు తింటున్నాడు అని చెప్పిండు మన బీజేపీలో. వేరే పార్టీల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి బ్రదర్? ఇలా కరెక్టే రాగా? నవీన్ నువ్వు చెప్పు. బీఆర్ఎస్ ఓడు కరప్షన్ అని అంటున్నాం, కాంగ్రెస్ ఓడు హీన చరిత్ర అని అంటున్నాం. నీదేం సకదనం చరిత్ర ఉంది? మన ఎలక్షన్కి వచ్చిన పైసలలో కూడా నువ్వు తొప్పి తిన్నావంటే నీకంటే పెద్ద పిచ్చపూడ కూడా ఉన్నాడు. కరెక్టా రాగా? ఎంత చిల్లరగా అనిపిస్తుంది. ఇది ఓట్ల కోసమే పరిస్థితి ఇట్లుంటాయి. రేపు అధికారంలోకి వస్తే ఎట్లుంటుంది? రాదా? ఓటర్ పిచ్చోడా? ఓటర్కి తెలియదా? తెలియకపోతేనే గెలిపించుకున్నాడా మోదీని? ఆయన కటౌట్లు పెట్టుకున్నారు వీళ్ళు నిధి నష్టపోలు. ఏం అరే మనం ఎంఐఎంతో కొట్లాడి ఏం ఫైదా బ్రదర్? నీకు అర్థమవుతుందా? ఏమొస్తుంది చెప్పు? ఆయన ఏమైనా పీకినామా? 5 సీట్ల నుంచి 6 సీట్లు వచ్చాయి, 6 సీట్ల నుంచి 7 సీట్లు గెలిచాయి. ఇప్పటిదాకా ఎంపీ సీట్ల గీతరణ గీయగలిగినామా అసదుద్దీన్ ఓవైసీకి? ఏం మాట్లాడతాం బ్రదర్? మనం యాక్సెప్ట్ చేద్దాం కొన్ని విషయాలు ఫ్యాక్ట్గా, వదిలే. అది మనం చూరం చేస్తున్నారు అంతరాడ. అప్పుడే కరప్షన్ అని అంటారు, అప్పుడే వాళ్ళని వదిలిపెడతారు, ఇప్పుడే ఫైళ్ళు వస్తాయి, అప్పుడే ఫైల్ గ్యాప్ అయిపోతాయి. మనకు చూరనిస్తున్నారు. రాజకీయాలు దూరం పెడదాం ఫ్రెండ్స్, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం అంతే.